హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నంబర్ 130. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ కళ్యాణ్ నిద్ర మేలుకొని తనని పట్టుకొని నిద్రపోతున్న మైథిలిని నిదానంగా పక్క పిల్లో మీద పడుకోబెట్టి ప్రేమగా తన తల నిమిరి బ్లాంకెట్ కప్పి వాష్రూంలోకి వెళ్తాడు. కొద్దిసేపటికి రెడీ అయి కిందికి వస్తుండగా అక్కడ అనసూయం గారు రాములమ్మ ఉండటం చూసి దగ్గరికి వచ్చి, గ్రాని, రాత్రి మేనేజర్ ఫోన్ చేశాడు. ఈ మధ్య ఆఫీస్ వ్యవహారాల గురించి పట్టించుకోవడం లేదు కదా, కొన్ని ముఖ్యమైన వర్క్స్ పెండింగ్ ఉన్నాయంట. వాటి గురించి స్టాఫ్కి ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాను. మైథిలి లేచి ఫ్రెష్ అయ్యాక తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టి ట్యాబ్లెట్స్ వేయండి అని చెప్తాడు. మైథిలి మా మాట వింటుందో లేదో కళ్యాణ్ అని అంటుంది అనసూయం గారు సందేహిస్తూ. మైథిలికి నేను నిదానంగా దూరం కావాలి గ్రాని. ఇప్పటికే మైథిలి గురించి మోహన్, రాజేశ్వరి గారు చాలా బాధపడుతున్నారు. అందుకే నేను మైథిలికి నెమ్మదిగా దూరం అవుతూ ఈ ఐశ్వర్య నిలయం నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నాను అని అంటాడు కళ్యాణ్ మనసులో బాధపడుతూనే. మనవడి ముఖంలో బాధని చూస్తూనే, సరే నాన్న, తను మా మాట వింటే ఏం లేదు, లేదంటే నీకు ఫోన్ చేస్తాను అని అంటుంది అనసూయం గారు. సరే గ్రాని అని, రాములమ్మ, బాబు నిద్ర లేచాడా అని అడుగుతాడు. ఇంకా లేవలేదు బాబుగారు అని అంటుంది రాములమ్మ. సరే, ఇద్దరూ కలిసి మైథిలికి ఏదో విధంగా నచ్చచెప్పి తను టిఫిన్ తినేలా చేయండి అని చెప్పి కళ్యాణ్ బయటికి వెళ్ళిపోతాడు. ఏంటి పెద్దమ్మగారు, కళ్యాణ్ బాబుగారు మళ్ళీ ఐశ్వర్యని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అంటున్నారు. బాబుగారు అలా అంటుంటే నాకు ఏమి నచ్చడం లేదు అని అంటుంది రాములమ్మ బాధపడుతూ. ఎప్పటికైనా కళ్యాణ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే కదా అని అంటుంది అనసూయం గారు కూడా బాధపడుతూ. మీరు ఎన్నైనా చెప్పండమ్మా, కళ్యాణ్ బాబు గారు ఐశ్వర్య నిలయానికి వచ్చాక మళ్ళీ ఈ నిలయానికి పోయిన కల తిరిగి వచ్చినట్టుగా ఉంది. అందుకే బాబుగారు ఎప్పటికీ ఇక్కడే ఉండేటట్టుగా చూడండమ్మా అని అంటుంది. మన చేతిలో ఏమీ లేదులే రాములమ్మ, నువ్వు అనవసరంగా ఆశలు పెంచుకోకు అని అంటుంది అనసూయం గారు. రాములమ్మ ఇంకేమీ మాట్లాడలేక బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పిచ్చి రాములమ్మ, నువ్వు బయటపడుతున్నావు, నేను బయటపడలేకపోతున్నాను అంటూ ఐశ్వర్య నిలయం చుట్టూ చూస్తూ, నా మనసుకి ఎందుకిలా అనిపిస్తుందో తెలియదు కానీ ఈ ఐశ్వర్య నిలయం మైథిలి నుండి వీడి మళ్ళీ నా మనవడి చెంతనే చేరుతుందనిపిస్తుంది అని అనుకుంటుంది మనసులో. కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళగానే స్టాఫ్ అందరూ కళ్యాణ్కి గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేసి మైథిలి ఆరోగ్యం గురించి తెలుసుకొని, మేడం మిమ్మల్ని సీఈఓగా అనౌన్స్ చేశారు కదా, ఇప్పుడు మీరు సీఈఓగానే వచ్చారా సార్ అని అడుగుతారు. అదేమీ లేదు, ఇంతకుముందు ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఎలా వచ్చానో ఇప్పుడు అలాగే వచ్చాను. ఇక్కడ నేను ఏ డిజిగ్నేషన్ స్వీకరించడం లేదు, మామూలుగా వర్క్ చూసి వెళ్దామని వచ్చాను అని చెప్పి క్యాబిన్లోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే మైథిలితో తనకున్న జ్ఞాపకాలు, తనతో అటెండర్గా చేయించిన జ్ఞాపకాలు కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగా ఉంటాయి. ఆ జ్ఞాపకాలు తలుచుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ మైథిలి ఛాంబర్లోకి వెళ్తాడు. చైర్పర్సన్ హోదాలో మైథిలి ఆ చైర్ చూసిన జ్ఞాపకాన్ని తెచ్చుకుంటూ, నువ్వు మళ్ళీ ఎప్పటిలా నీ చైర్లో కూర్చోవాలి మైథిలి, ఆ రోజులు త్వరగా రావాలి అంటూ కన్నీటి పర్యమవుతాడు. కొద్దిసేపటికి ఆ ఛాంబర్లో నుంచి సీఈఓ క్యాబిన్లోకి వచ్చి మామూలు చైర్లో కూర్చొని రమేష్ని, మేనేజర్ని పిలిపించుకొని ఆఫీస్ విషయాలు మాట్లాడతాడు. మరికొద్దిసేపటికి స్టాఫ్కు మీటింగ్ అరేంజ్ చేసి వర్క్ గురించి చెప్తుంటాడు. ఇలా కాసేపు గడవగానే గ్రానీ కాలింగ్ అని రింగ్ అవుతుంటుంది. అక్కడి నుంచి బయటకు వచ్చి ఫోన్ చేసి, చెప్పు గ్రానీ, మైథిలి టిఫిన్ చేసిందా అని అడుగుతాడు. లేదు నాన్న, మైథిలి మా మాట అస్సలు వినడం లేదు. చేతికి అందిన వస్తువులు పగలగొడుతూ బావ కావాలని గొడవ చేస్తూ ఏడుస్తుంది. నువ్వు త్వరగా రా కళ్యాణ్ అంటుంది అనసూయం గారు. సరే గ్రాని, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి లోపలికి వచ్చి మీటింగ్ ముగిస్తున్నానని చెప్పి వెంటనే బయలుదేరుతాడు. ఇలా కొంత దూరం వెళ్ళాక
మైథిలికి టాబ్లెట్స్ కొనాలనే విషయం గుర్తొచ్చి ఓ మెడికల్ షాప్ ముందు కారు ఆపుతాడు. షాప్ లోపలికి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని బయటకు వచ్చి కార్ దగ్గరికి వస్తుండగా ఎదురుగా సూర్య ఆవేశంగా కనిపిస్తుంటాడు. కళ్యాణ్ సూర్యుని చూడగానే ఫేస్ చేయలేక తలదించుకుంటాడు. సూర్య కోపంగా చూస్తూ దగ్గరికి వచ్చి కళ్యాణ్కి ఎదురుగా నిలబడతాడు. కళ్యాణ్ కన్నీటి పొరలతో సూర్యుని చూస్తూ ఐఎమ్ సారీ సూర్య అంటాడు. కానీ సూర్య అంతే ఆవేశంగా చూస్తూ పిడికిలి గట్టిగా బిగించి కళ్యాణ్ కడుపులో గట్టిగా గుద్దుతాడు. కళ్యాణ్ ఆ నొప్పి తట్టుకోలేక కడుపు పట్టుకొని వంగిపోతాడు. సూర్య మరో మాట మాట్లాడకుండా కళ్యాణ్ని కోపం ద్వేషంతో నిప్పులు కురుస్తున్న కళ్ళతో చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సూర్య అలా వెళ్ళిపోతుంటే కళ్యాణ్ కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తూ మీ అక్క అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు సూర్య అని అనుకుంటాడు. కొన్ని క్షణాలకు నొప్పి తగ్గాక కడుపు మీద నుంచి తీసి కన్నీళ్ళు తుడుచుకొని కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. కళ్యాణ్ ఐశ్వర్య నిలయంలోకి వెళ్ళగానే వస్తువులు పగిలి ఇల్లంతా చిందరవందరగా కనిపిస్తుంటుంది. అటువైపు చూసేసరికి మైథిలి జుట్టంతా విరబోసుకొని బావ కావాలి, బావ నా దగ్గర లేకపోతే లోయలో పడతాడు అంటూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ కనపడ్డ వస్తువుల్ని పగలగొడుతుంటుంది. బాబుని ఎత్తుకొని ఉన్న రాములమ్మ, అనసూయం గారు తనకి నచ్చ చెప్పారని చూస్తున్నా వాళ్ళ మాటలు వినిపించుకోకుండా గొడవ చేస్తుంటుంది. తన ప్రవర్తన చూసి రాములమ్మ దగ్గర ఉన్న బాబు కూడా భయపడుతుంటాడు. అదంతా చూస్తూ కళ్యాణ్ లోపలికి వచ్చి మైథిలి ఏంటి ఇదంతా అంటూ తన దగ్గరికి వెళ్తుంటాడు. మైథిలి కళ్యాణ్ని చూడగానే సంతోషంతో చేతిలో ఉన్న ఫ్లవర్ వాస్ అక్కడే వదిలేసి బావా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కళ్యాణ్ని హక్ చేసుకొని నన్ను వదిలిపెట్టి ఎటు వెళ్ళావు బావా, నన్ను వదిలేసి వెళ్తే నువ్వు లోయలో పడతావని చెప్తున్నాను కదా, అయినా నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళావు అంటూ ఎక్కిలి పడుతూ ఏడుస్తుంటుంది. తను అలా ఏడవడం చూసి జాలిపడుతూ ప్రేమగా తన వెన్ను మీద చేయి వేసి నిమురుతూ ఆఫీస్లో వర్క్ ఉండి వెళ్ళాను మైథిలి, నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు అంటూ తనని ఎదురుగా నిలబెట్టుకొని కన్నీళ్ళు తుడిచి చిందర వందరగా చేసుకున్న తన జుట్టును సరిచేస్తుంటాడు. కళ్యాణ్ రావడంతో అనసూయం గారు రాములమ్మ కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఏ వర్క్ ఉన్నా సరే బావా, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు, నన్ను వదిలి వెళితే నువ్వు లోయలో పడతావు అంటూ ఏడుస్తుంటుంది. నాకు అలా జరుగుతుందేమోనని నువ్వు భయపడుతున్నావు మైథిలి, అది నీ భయం మాత్రమే అంటూ కింద పగిలిన వస్తువుల వైపు చూసి చూడు, సామాన్లు పగలగొట్టి ఇల్లంతా ఎలా పాడు చేశావో, ఇలా చేయటం తప్పు కదా అని అంటాడు తన జుట్టును సరిచేస్తూనే. నన్ను వదిలేసి వెళ్తే ఇలాగే చేస్తాను బావా, అందుకే నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు అంటుంది మొండిగా. కళ్యాణ్ మైథిలిని రాములమ్మ దగ్గరికి తీసుకొచ్చి నువ్వు ఇలా చేస్తే బాబు ఎలా భయపడుతున్నాడో చూడు అంటూ రాములమ్మ దగ్గర నుంచి బాబుని ఎత్తుకుంటాడు. భయంతో బిత్తరు చూపులు చూస్తున్న బాబు వైపు మైథిలి అమాయకంగా చూస్తూ నిజంగానే బాబు భయపడుతున్నాడా బావా అని అడుగుతుంది కాస్త బాధగా. నిజంగానే భయపడుతున్నాడు మైథిలి, నువ్వు ఇలా అల్లరి చేయటం బాబుకి కూడా నచ్చటం లేదు, అందుకే భయపడుతున్నాడు అంటాడు కళ్యాణ్ భయపడుతున్న బాబును గుండెలకు హత్తుకుంటూ. అయితే బాబు భయపడుతుంటే ఇంకా ఎప్పుడు ఇలా వస్తువులు పగలగొట్టంలే అంటుంది అమాయకంగా చూస్తూ. మైథిలి టిఫిన్ కూడా తినలేదు కళ్యాణ్, తనకి టిఫిన్ పెట్టి టాబ్లెట్స్ వేయించు అని అంటుంది అనసూయం గారు. సరే గ్రాని అని బాబుని తిరిగి రాములమ్మకిచ్చి తనని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి మురిపంగా టిఫిన్ తినిపిస్తుంటాడు. మైథిలి కూడా బావా బావా అంటూ పిచ్చి కబుర్లు చెప్తూ తింటూ ఉంటుంది. కొద్దిసేపటికి తనకి టాబ్లెట్స్ వేసి సోఫా దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి నాకు ఆఫీస్ పనులు ఉంటాయి మైథిలి, అప్పుడప్పుడు నేను బయటికి వెళ్ళాల్సి వస్తుంది, అందుకే నేను లేకపోయినా గ్రాని రాములమ్మ చెప్పినట్టుగా వింటూ నువ్వు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలి అని అంటాడు. ఆహా, నువ్వు లేకుండా నేను ఉండను బావా అంటుంది మొండిగా. అయితే నువ్వు ఇలాగే అల్లరి చేసి
వస్తువులు పగలగొడుతూ బాబుని భయపెట్టిస్తావా అని అడుగుతాడు కాస్త సీరియస్ అవుతూ. వద్దు, బాబు భయపడకూడదు. బాబు చాలా మంచోడు. బాబు భయపడితే నేను చూడలేను అంటుంది బాబు వైపు అమాయకంగా చూస్తూ. బాబు భయపడకూడదంటే నేను బయటికి వెళ్ళినా నువ్వు అల్లరి చేయకుండా ఉండాలి అని అంటాడు. నువ్వు నన్ను వదిలేసి బయటికి వెళ్తే లోయలో పడతావేమోనని భయమేస్తుంది బాబా. అందుకే నువ్వు బయటికి వెళ్ళొద్దు అంటుంది అమాయకంగా చూస్తూ. నేను బయటికి వెళ్ళకుండా ఉండటం చాలా కష్టం మైథిలి. అయినా నేను బయటికి వెళ్ళినా నీకోసం త్వరగా వచ్చేస్తాను కదా అంటూ తనని దూరం పెట్టడానికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. తనని దూరం పెట్టడానికి కళ్యాణ్ పడుతున్న మానసిక సంఘర్షణ అనసూయం గారికి అర్థమై కన్నీళ్లు పెడుతుంటుంది. శ్రేయ ఒంటరిగా రూమ్లో కూర్చొని కోపంతో ఆలోచిస్తూ ఉండగా ఆర్య అక్కడికి వచ్చి, రాత్రి నుండి ఏమీ తినలేదంట, దేనికి శ్రేయ అని అడుగుతాడు ఆర్య. తిని ఎవరిని ఉద్ధరించాలి ఆర్య? కోరుకున్న మనిషి రోజు రోజుకు నాకు దూరం అవుతున్నాడని తెలుస్తుంటే నాకు బతుకు మీద ఆశ కూడా పోతుంది అని అంటుంది కోపంగా. ఏంటి శ్రేయ ఆ మాటలు? కళ్యాణ్ కోసం కాకపోయినా మీ అమ్మ మీ నాన్న కోసమైనా నువ్వు బతకాలి కదా. కళ్యాణ్ నీకు దగ్గర కాలేడని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. అయినా నువ్వు వినిపించుకోకుండా కళ్యాణ్ మీద పిచ్చి ఆశలు పెంచుకొని ఇప్పుడు బాధపడుతున్నావు. ఇకనైనా నా మాట విను శ్రేయ. కళ్యాణ్ని పొందాలనే ఆశని వదిలేసుకుంటే నీకే మంచిది అని అంటాడు. కానీ శ్రేయ ఆ మాటలు పట్టించుకున్నట్టుగా చూస్తుంటుంది. మనం 4 రోజుల్లో యుఎస్ బయలుదేరుతున్నాము అంటాడు ఆర్య. ఈసారి నేను రావట్లేదు ఆర్య, కళ్యాణ్ కోసం ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పి ఆ రూమ్లో నుంచి వెళ్తుంది శ్రేయ. శ్రేయ మనసు ఎంత మార్చాలని ప్రయత్నిస్తున్నా మారడం లేదు. ఈ మొండిది కళ్యాణ్ మీద పిచ్చితో ముందు ముందు ఎలాంటి చిక్కులు తెచ్చుకుంటుందేమోనని భయంగా ఉంది అని అనుకుంటాడు మనసులో. కళ్యాణ్ కిచెన్లో ఉన్న రాములమ్మ దగ్గరికి వచ్చి, రాములమ్మ, మైథిలి డిన్నర్ సరిగ్గా చేయలేదు, భోజనం వదిలేసింది, అందుకే ఒక గ్లాస్ పాలు కలిపివ్వు, తీసుకెళ్ళి తనకి తాగిస్తాను అని అంటాడు. అలాగే బాబుగారు అంటూ రాములమ్మ పాలు కలిపి పాల గ్లాస్ కళ్యాణ్కి ఇస్తుంది. కళ్యాణ్ ఆ పాల గ్లాస్ తీసుకొని పైకి వెళ్తుంటాడు. మైథిలి అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటూ, ఎప్పుడూ నీట్గా ఉండాలి, జుట్టుని పిచ్చి పిచ్చిగా విరబోసుకొని ఉండొద్దని బావ చెప్పాడు అని అనుకుంటూ జుట్టుని దువ్వుతుండగా తన ఎద మీదున్న పవిట జారుతుంటుంది. మైథిలి అది పట్టించుకోకుండా ఏదో పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ జుట్టు దువ్వుతుంటుంది. కళ్యాణ్ రూమ్లోకి వచ్చి జారిపోతున్న తన పవిటను చూసి టక్కున తన దగ్గరికి వచ్చి చేతిలో ఉన్న పాల గ్లాస్ పక్కకు పెట్టి ఆ పవిట జారిపోకుండా సరిచేసి సేఫ్టీ పిన్ పెడుతుంటాడు. మైథిలికి అదంతా అర్థం కాక, ఏంటి బావా అని అడుగుతుంది. ఏమీ లేదు మైథిలి, ఈ పాలు తాగు అంటూ తనకి పాలు తాగిస్తూ ఒకప్పుడు తన పవిట చాటున ఉండే అందాలను తొంగి చూడాలని ప్రయత్నించే సంఘటనలను, లోయ దగ్గర లంగా జాకెట్తో తన్ని హేళనగా చూసి మాట్లాడిన దృశ్యాలను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ పశ్చాత్తాపడుతుంటాడు. మైథిలి పాలు తాగడం పూర్తి చేసి కళ్యాణ్ కన్నీళ్లు తుడుస్తూ, ఎందుకు బాబా ఏడుస్తున్నావు అని అడుగుతుంది బాధగా. అదే పశ్చాత్తాపంతో కళ్యాణ్ తన్ని హక్ చేసుకుని, నీ విషయంలో నేను చేసిన తప్పులు నన్ను కాల్చుకు తింటున్నాయని నీకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పను మైథిలి అని మనసులో అనుకుంటూ తనని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. కొన్ని క్షణాలకి కన్నీళ్ళు తుడుచుకొని ప్రేమగా తన తల మీద ముద్దు పెట్టుకొని తనని అద్దం ముందు కూర్చోబెట్టి తల దువ్వి జడ వేసి, ఇప్పటికే చాలా టైం అయింది మైథిలి, ఇక పడుకో అని తన్ని బెడ్ దగ్గర తీసుకెళ్ళి పడుకోబెడతాడు. నువ్వు కూడా పడుకో బావా అంటూ కళ్యాణ్ పడుకోవటానికి పక్కకి జరుగుతుంది. నేను తర్వాత పడుకుంటానులే మైథిలి, నువ్వు పడుకో అంటాడు. వద్దు బావా, నువ్వు కూడా ఇప్పుడే పడుకోవాలి, పడుకో అంటూ మొండి చేస్తుంది. సరే పడుకుంటానులే అంటూ తన పక్కన పడుకొని మాటలు చెప్తుంటే కొద్దిసేపటికి తను నిద్రపోతుంది. నైట్ 12 అవుతుండగా మైథిలి కళ్యాణ్ గుండెల మీద తలపెట్టి పడుకొని ఆదమర్చి నిద్రపోతుంటుంది.
కానీ కళ్యాణ్కి నిద్ర పట్టగా బాధగా ఆలోచిస్తుంటాడు. కొన్ని క్షణాలకి తనని నిదానంగా పక్కకి పడుకోబెట్టి ప్రేమగా తన తల నిమిరి బ్లాంకెట్ కప్పి లేచి రూమ్లో నుంచి బయటకొచ్చి కారిడార్లో నిలబడేసరికి కింద అనసూయం గారు కూడా నిద్రపోకుండా సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ కనిపిస్తుంది. కళ్యాణ్ తన దగ్గరికి వెళ్ళి పడుకోలేదేంటి గ్రాని అని అడుగుతాడు. నిద్ర రావడం లేదురా అని అంటుంది. నాకు కూడా నిద్ర పట్టడం లేదు గ్రాని అంటూ వాళ్ళ గ్రాని ఒడిలో తలపెట్టి పడుకొని మైథిలికి దూరంగా ఉండాలని ఎంత ప్రయత్నిస్తున్నా తను నా మాట వినడం లేదు గ్రాని అని అంటాడు బాధపడుతూ. అనసూయం గారు మనవడి తల నిమురుతూ, నిజం చెప్పు నాన్న, మైథిలికి దూరమై నువ్వు ఉండగలుగుతావా అని అడుగుతుంది కన్నీళ్లు పెట్టుకుంటూనే. మైథిలికి దూరం అనగానే కళ్యాణ్ కలలో గిర్రున కన్నీళ్ళు తిరుగుతూ, ఉండలేని గ్రాని, కానీ ఉండక తప్పదు కదా అంటాడు. మనవడి బాధ ఆ మాటల్లో పూర్తిగా అర్థమై అనసూయం గారు ఇంకా కుమిలిపోతుంటుంది. అసలు మైథిలి విషయంలో నేను ఎందుకు అలా ప్రవర్తించాలో తెలియడం లేదు గ్రాని. ఏ ఆడపిల్లని కూడా తప్పుగా చూడని నేను ఒక మైథిలి విషయంలో మాత్రం ఎందుకు అలా ప్రవర్తించి ఉంటాను? ఆ రోజు కాలేజీలో నువ్వు వెలిగించిన దీపం ఆరిపోతుంటే నేను ఆ దీపం ఆరిపోకుండా చేతులు అడ్డు పెట్టాను. ఆ క్షణంలో మైథిలి వచ్చి నా చేతులు తాకుతూ ఆ దీపం ఆరిపోకుండా సహాయం చేసింది. మైథిలి నన్ను తాకిన స్పర్శతోనే నాకు ఇలాంటి పిచ్చి ఆలోచనలు కలిగాయి గ్రాని. అసలు ఇలా ఎందుకు జరిగింది అని అడుగుతాడు. అలా ఎందుకు జరిగిందో అనసూయం గారికి అర్థమైనట్టుగా కన్నీళ్ళు తుడుచుకుంటూ, ఇప్పుడే కాదురా, మైథిలి పుట్టినప్పుడు కూడా నీ చెయ్యి గట్టిగా పట్టుకుందని మా దగ్గరికి వచ్చి చెప్పావు. తను పుట్టినప్పుడు మా అందరికంటే ముందే నువ్వు చూసావు. తనని నువ్వు మొదటిసారి చూసినప్పుడు తన ఒంటి మీద నూలు పోగు కూడా లేని పసిబిడ్డ. బహుశా ఆ ప్రభావంతోనే మైథిలి విషయంలో నువ్వు ఇలా ప్రవర్తించావేమోనని నా అనుమానం అని అంటుంది అనసూయం గారు. కళ్యాణ్ ఆశ్చర్యపోతూ లేచి కూర్చొని, ఏంటి గ్రాని నువ్వనేది అని అడుగుతాడు. నేను చెప్తున్నది నిజం నానా అని ఆ సంఘటన గురించి చెప్తుంది. కళ్యాణ్ అది విని ఆశ్చర్యపోతూ, నువ్వు చెప్తుంటే నాకు అదే నిజమనిపిస్తుంది గ్రాని. కానీ ఏది ఏమైనా నేను మైథిలి విషయంలో చేసింది తప్పే కదా అంటూ కన్నీళ్ళు పెడుతుంటాడు. కళ్యాణ్ కన్నీళ్ళు చూసి అనసూయం గారు ఇంకా చలించిపోయి మనసులో మాట్లాడుకుంటూ, నా మనవడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే రాములమ్మ అన్నట్టు మైథిలి పెళ్ళి కళ్యాణ్తో జరగాలి. అసలు నా మనవరాలి జాతకం ఎవరితో ముడిపెట్టి ఉందో తెలుసుకోవాలి అంటే అడవిలో కొలువై ఉన్న ఈ ఇంటి కులదైవం అయిన పోలేరమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఒకప్పుడు కళ్యాణ్ మైథిలి వెళ్ళిన పోలేరమ్మ తల్లి దగ్గరికి అనసూయం గారు మైథిలి జాతకాన్ని తీసుకొని అర్జున్తో కారులో వెళ్తుంటుంది. అసలు మైథిలి జాతకంలో ఏముంది, ఆ జాతకం గురించి విని అనసూయం గారు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు చెప్తూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.